సార్ మీ లైఫ్‌ని చూస్తే ఏ కోణంలో చూసినా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీరు సంస్థల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రవేశం కావచ్చు, లేకపోతే ఈ రోజున కిమ్స్‌ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన ప్రస్థానం కావచ్చు. నాకు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎక్కడైనా ఒక వైద్యుడు గాని, లేకపోతే ఇంజినీర్ కావడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటది. మీ లైఫ్‌లో ఇన్స్పిరేషన్ చూస్తే ఒక ఆర్ఎంపీ కనిపిస్తారు. ఎలా ఎదురైంది సార్ ఆ ఘటన మీకసల? జీవితాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక యాంబిషన్ అనుకోవటం, తర్వాత దాంట్లో ఛాలెంజెస్ చాలా వస్తాయి. ప్రతి ఛాలెంజ్‌ని ఒక పాజిటివ్‌గా తీసుకుంటే మనం చాలా బెటర్‌గా గ్రో అవ్వచ్చనేది నేను గత 70 సంవత్సరాల్లో నేర్చుకున్నది. ముఖ్యంగా చిన్నప్పుడు డాక్టర్ నారాయణరావు అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే, మార్నింగు, ఈవినింగు దారిలో నేను వెళ్తూ ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసప్పుడు కూడా ఎక్కువ మంది ఆయన చుట్టూ గుమిగూడి ఉండేవాళ్ళు. ఎందుకు అనంటే ట్రీట్మెంట్‌కని వచ్చేవాళ్ళు. అది ఒక ఇన్స్పిరేషన్. అంటే మనం మనుషులతో అందరితో కలిసి ఉండాలి అని అంటే, ఏదైనా ఒక ప్రొఫెషన్ చేసి మనం ఒకరికి ఉపయోగపడుతూ ఉంటే మనతో ఉంటారు. మనకి ఒక రకమైన రెస్పెక్ట్ సొసైటీలో వస్తదనేది బలంగా ఏర్పడింది. సో, అప్పటి నుంచి మనం డాక్టర్ అవ్వాలి అనే ఒక బలమైన కోరిక ఏర్పడింది.